నెల్లూరు జిల్లాకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక వరప్రదాయిని అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో దూరదృష్టితో చేపట్టిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటకెక్కించిందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం నుండి 3 టీఎంసీల నీటిని డ్రా చేయగలిగితేనే జిల్లాలోని చివరి ఆయకట్టుకు నీరు అందుతుందని, దీనికోసం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాకాని హెచ్చరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒక వరప్రదాయం లాంటిది. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం రోజుకి 8 టీఎంసీల నీరు తోడుకుని వెళ్తుంది 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రోజుకి ఒక 3 టీఎంసీల చొప్పున నీరు తోడుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో 3,825 కోట్లతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఆగిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. అర్ధాంతరంగా పనులు కూడా నిలిచిపోయాయి. అనేక సందర్భాల్లో రైతులకు కానీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందేహాలు లేవనెత్తడం జరిగింది. చివరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక చారిత్రక ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలన్నీ కూడా రైతాంగానికి వివరించి వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి సాధన ధ్యేయంగా ఉద్యమించడానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక వేదికల మీద చర్చించడం జరిగింది. అనేక జిల్లాలలో ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాని యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాలలో మనం ఏదైతే శ్రీశైలం జలాశయం నుంచి సోమశిల జలాశయంకి, సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి నీరు తరలించి ఈరోజు మనం పంటలు పండించుకునేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా అనేక సందర్భాల్లో చూసాం. జిల్లా పరిషత్ సమావేశాల్లో మీడియా సాక్షిగా ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు 2గా విడిపోవడం, కొట్లాటలు, ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కండలేరు కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు పోట్లాడటం, సోమశిల నీరు తీసుకువెళ్ళడానికి వీలు లేదు, సోమశిలకు సంబంధించినటువంటి రైపేరియన్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ముందు నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి మేమే వినియోగించుకోవాలని చెప్పి సోమశిల జలాశయం కింద ఉన్నటువంటి ఆ శాసనసభ్యులు, ఆ ప్రాంతం ఆయకట్టుకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మాట్లాడడం విన్నాం. ఐఏబీలో ఒక తీర్మానం ఆమోదించిన తర్వాత ఇదిగో ఇంత మేరే నీరుంది కాబట్టి దాని లభ్యతను బట్టి మీరు పంటలు వేసుకోమని చెప్పడం, రైతులు మాత్రం నీళ్లు వస్తాయని చెప్పి ఆశపడి పంటలు వేసుకున్న తర్వాత చివరి 2-3 తడులకి నీళ్లు చేరక టైలాండ్లో ఉండేటువంటి వాటిని వదిలేసి రైతులు తీవ్రంగా ఆవేదన చెందడం, నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా శ్రీశైలం జలాశయం నుండి లిఫ్ట్ ద్వారా మనం ఒక 3 టీఎంసీలు తీసుకురాగలిగితే చివరి 2-3 తడులకి 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలు పండించుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. రైతులకి ఇది ఇన్సూరెన్స్ లాగానే పంట వేసుకున్నటువంటి ప్రతి రైతుకి కూడా చివరి సెంటు భూమి వరకు కూడా నీరందించేటువంటి అవకాశం వెసులుబాటు మనకు కలుగుతుంది. కాబట్టి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఇది వరప్రదాయని అని చెప్పడం జరిగింది. కాబట్టి నెల్లూరు జిల్లాలో అనేక సందర్భాలలో నీటికి సంబంధించి అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నీళ్లు రావు, వచ్చిన ఆ నీళ్లు ఎందుకో కానీ సరిగ్గా వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు చూశారు, నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లా రైతాంగం పెద్ద రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా మోడర్నైజేషన్ పూర్తయింది, పెన్నా డెల్టా మోడర్నైజేషన్ మిగిలిపోయిందంటే ఆయన వెంటనే స్పందించి సంగం నెల్లూరు బ్యారేజీలకి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేశాడు. సరే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏది కూడా దాని గురించి పట్టించుకోవాలా. మరీ ముఖ్యంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు నేరుగా సంగం జలాశయం దగ్గరికి వెళ్ళి సంవత్సరం రోజుల పూర్తి చేసేస్తానని చెప్పాడు. 2019 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగాడు. దానికి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు.
తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంగం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి కరోనా కష్టకాలంలో 1.5 సంవత్సరం పాటు పనులు ఆగిపోయినా వాటిని పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేశాడు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోండి, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాకా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటు కనుపూరు కాలువకు కానీ ఆ పక్క ఉన్నటువంటి కావల కాలువకు కానీ నీళ్లు ఇవ్వాలి అంటే ఎప్పుడో స్మిత్ సర్ ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆ బ్యారేజీలకి షట్టర్లు పడిపోతే లేనటువంటి పరిస్థితుల్లో మనం ఇసుక బస్తాలని అడ్డు వేసుకుని వాటి ద్వారా నీరు తీసుకువెళ్లాల్సినటువంటి దుస్థితి ఉండేది. ఈరోజు సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ పూర్తి సామర్థ్యంతో రైతాంగానికి సాగునీరు ఇవ్వగలిగాము అనంటే దాని యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడంతో ఈరోజు మనం అందరం కూడా సమర్థవంతంగా సంపూర్ణంగా సాగునీరు ఇచ్చేటువంటి అవకాశం వెసులుబాటు కలిగింది. అదేవిధంగా అన్ని పనులు ఏదైతే ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్కులు సామర్థ్యం పెంచారు, దానివల్ల పెనా నదికి నీళ్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నిపుల వాగు దగ్గర నుంచి ఏదైతే మన సోమశలకు వచ్చేటువంటి దాన్ని వైడెన్ చేయమని చెప్పి ఈరోజు నిధులు కూడా ఆయన రోజు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. కండలేరు నుంచి సోమశల నుంచి కండలేరుకు వెళ్ళేటువంటి సోమశల కండలేరు ఫ్లడ్ కెనాల్కు సంబంధించి 12,000 క్యూసెక్కులు ఉంటే 24,000 క్యూసెక్కులకు పెంచమని చెప్తే ఈరోజు దానికి అర్ధాంతరంగా పనులు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల్లో ₹1 కూడా కేటాయించకుండా ఆ పనులు ఆగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు మరలా 2014 ఏ విధంగా చెప్పాడో మరలా 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశల జలాశయం దగ్గరికి వచ్చి ఒక్క సీజన్ లోపల ఏప్రాన్ ఏదైతే 4 లక్షల క్యూసెక్కులు మనం నీళ్లు వదిలే దెబ్బతిన్నామో సోమశల ప్రాజెక్టు భద్రతకే ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఉందో ఒక్క సీజన్ లోపల, ఒక్క సంవత్సరం లోపల కూడా కాదు, ఒక్క సీజన్ లోపల రాబోయే సీజన్ లోపలనే దీన్ని పూర్తి చేస్తానన్నాడు. ఇప్పటికి 4 సీజన్లు అయిపోయాయి. దానికి సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తయారైంది. ఈరోజు హై లెవెల్ కెనాల్కి సంబంధించి కానీ ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్కి సంబంధించి కానీ ఈరోజు గొట్టిపాడు కొండపనాయుడు కెనాల్కి సంబంధించి కానీ చిన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి డైవర్షన్ కెనాల్ కానీ ఏది కూడా ఎక్కడ వేసినటువంటి పనులు అక్కడే ఆగిపోయాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా నిధులిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కానీ రైతాంగానికి అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఆ ప్రాజెక్టుల ద్వారా ఉన్నటువంటి కాలువల ద్వారా ఈరోజు సమృద్ధిగా మనం సాగునీరు అందించాలి అంటే మనకి ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది అనివార్యం. కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఆవశ్యకతని రైతాంగం కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడున్నా సరే అధికారంలో ఉంది అంటే ఎప్పుడు కూడా ప్రజలను లెక్క చేయదు. ఈరోజు సోమశల జలాశయంలో 67 టీఎంసీ ఉంది, కండలేరు జలాశయంలో 55 టీఎంసీలు ఉన్నాయి. సోమశల దక్షిణ కాలువ కింద పొదలకూరు మండలంలో పంటలు ఎండిపోతున్నాయి, కండలేరు కింద ఉన్నటువంటి కాగితాలపూర్ దగ్గర పంటలు ఎండిపోతున్నాయి. అదేమంటే మా సోమిరెడ్డి నేను లిఫ్ట్ పెడతానని చెప్పి లిఫ్ట్ అంటే ఏంటంటే అన్ఆడిటెడ్, ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. కానీ ఆయన ఉన్నప్పుడు రాజుగోలుపాడు దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, కండలేరు దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, తాత్కాలిక లిఫ్ట్ లేని మోటార్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి కొట్టేసేసి దానికి బిల్లులు చేసుకోవడం తప్ప ఈరోజు ఈ జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంది పరిస్థితి అని అంటే నేరుగా కాలువలకు సంబంధించి ఎస్టిమేట్లు వేసుకోవడం, దొంగ బిల్లులు చేసుకోవడం తప్ప కాలువలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎంత ధైర్యం ఉంటే నేను మీడియాకు కూడా ఆధారాలతో సహా చూపించాను. మేనేజర్గా ఉండేటువంటి వ్యక్తి ఇరిగేషన్లో నేరుగా ఫోన్పే ద్వారా అకౌంట్లు కొట్టించుకున్నాడు కాంట్రాక్టుల దగ్గర అంటేనే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? రైతులకి ఈ ప్రభుత్వం ఏమైనా వాళ్ళ గురించి ఆలోచన చేస్తుందా? కేవలం రైతుల యొక్క ఆలోచనలు విస్మరించి, రైతు ప్రయోజనాలను విస్మరించి కాలువల పనులు చేయకుండానే దొంగ బిల్లులు చేసుకుని ₹1,00,000 దోచుకునేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి వ్యవసాయం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది, రైతాంగం పట్ల ఎంత ఏకీభావం ఉందనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలందరి ఆలోచనలతో పోరాటం చేస్తాం.